హలో. హలో. మైపల్లి యాదవ్ అండి. అవునండి, చెప్పండి, మీరెవరు? మేము బూడిద కృష్ణ కొమ్మాయిపల్లి అండి, మాది నల్గొండ డిస్టిక్ వస్తుంది, ఆలయ నియోజకవర్గం అండి. చెప్పండి అన్న, ఏం పేరు మీ పేరు? బూడిద కృష్ణ అని చెప్పినా కదండి, మీకు ప్రూఫ్ కాల్ కూడా వస్తుంది కదా. నాకు ట్రూ కలర్ లేదు, నా బూడిద కృష్ణ, చెప్పండి. మాకు రైతు బంధు పడతలేదండి. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? ఆ? ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 4 ఎకరాలు 5 గుంటలు ఉందండి. మరి ఇంకా చాలా మంది ఒక్క ఎకరం లోపే వచ్చినట్టుంది కదా. హలో. ఒక్క ఎకరం లోపే వచ్చినట్టుంది కదా అంటున్నా. అవునండి, 1 ఎకరం లోపే వచ్చింది, కానీ మా 4 ఎకరాలు ఉంది, మాకు వస్తలేదు. నాటు అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. మరి మాకు డబ్బులు పడతలేవు, ఎట్లా అండి? మీరేమో మాకు, నేను టీఆర్ఎస్ కార్యకర్తనే, కరెక్ట్గా చెప్తున్నా, అబద్ధం మాట్లాడతలేను. ఓకే. మాకు డబ్బులు పడతలేవు, మా నాటు అయిపోయా, అన్నీ అయిపోయా, సమయానికి ఇదివరకు వచ్చేది, ఇప్పుడు వస్తలేవు. మా పరిస్థితి ఏంది? ఈ నెలాఖరు వరకు ఇస్తామన్నారు కదా, కొత్తగా వచ్చింది ప్రభుత్వం, కొంచెం టైం ఇవ్వండి, నెలాఖరు వరకు ఇస్తామని. అవునండి, కొత్తగా వస్తే అవి మా గవర్నమెంటే 7,700 కోట్లు పక్కకు పెట్టిపోయిందండి. అవి ఎటుపోయినాయండి? అడిగిరా మరి మీ ఎమ్మెల్యేను? ఎవరిని అడగాలి? మీరు ఉన్నారు కదండి, విలేకరులు, మీరు ఉన్నారు కదండి, యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఎందుకండి? మీరు అడగాలి. రేవంత్ రెడ్డిని అడగాలి. మాకు కేసీఆర్ పెట్టిపోయిండు. మీరు మీ అభిమానులు అది పొలాలకు పోయి కాలు మొక్కిరు, చిలకలకు పోయి కాలు మొక్కిరు. ఇప్పుడు ఎందుకు అడగరండి మీరు? అడుగుతామన్నా, మేము కూడా అడగము అని. అవునండి, నేను నీ యూట్యూబ్ ఛానల్ ఒక 2-3 రోజుల నుంచే చూస్తున్నా, నేను అంతకంటే ఎక్కువ చూస్తలేను. కేసీఆర్ 6 లక్షల కోట్లు తిన్నాడు అంటారు. వేసుకో, ఈడీ కేసు వేసుకో, పట్టి వేసుకో అన్నా. నేను పిహెచ్డీ చేసినా, నాకు నీకంటే ఎక్కువ చదువుకున్నానికి జాబులు రాలేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంటే రాలేదు. 10 సంవత్సరాల నుంచి అయిపోయింది. నేను చదివినా ఏం చదివినాను? కాదన్నా, ఇప్పుడు రైతు బంధు రాలేదన్న, మళ్ళీ ఏదేదో మాట్లాడుతున్నావు ఎందుకు? అవునండి, నువ్వు ఏమిటి పెట్టిన ఛానల్? మీరు కోట్లు మమ్మల్ని పబ్లిక్ ఆగని చెప్తారు మీరు. అట్లా బూతులు మాట్లాడొద్దన్నా. బూతులేందనే బూతులు అదే ఎన్నుకో. ఇప్పుడు ఎవరు విమర్శించాలను? దిగిపోయింది. 15 రోజులు అవుతుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. నువ్వు స్వచ్ఛమైన యూట్యూబ్ ఆ విలేకరు అయితే ఎప్పటికైనా ప్రజాపక్షం ఉండాలి, నువ్వు ప్రభుత్వ పక్షం కాదు. నేను ప్రభుత్వం తరపున ఏం లేను కదా. ఎవరన్నారు ప్రభుత్వం? ఏంది, ఎందుకు మాట్లాడుతున్నావు? ఇంకా టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ని ఎందుకు తిడుతున్నావు? కళ్ళకుంట్లను ఎందుకు తిడుతున్నావు? వాళ్ళు తిన్నారు, ఓకే. నువ్వు పట్టి నీకు దమ్ము లేదా? పిహెచ్డీ చేసినట్టున్నావు కదా, కేసేయి, ఈడి కేసేయి, రేవంత్ రెడ్డి చెప్పి వేసేయి, జైల్లో పెట్టు, నిజమని నిరూపించు, అప్పుడు మాట్లాడతాం మేము. నేను 2-3 రోజులు చూస్తున్నా, 6 లక్షల కోట్లు అడగవేందని. నువ్వు ఏమిటికి అడుగుతలేవు? నువ్వు అడుగు, పట్టి అబ్బా, ఇప్పుడు నీ గవర్నమెంటే కదా. నేను కాంగ్రెస్ పార్టీ కాదు, నా గవర్నమెంట్. అవును, నీ కాంగ్రెస్ పార్టీ నువ్వు కాదు. కాంగ్రెస్ పార్టీ ఓకే, ఒప్పుకుంటున్నావు, ఓకే అయితే పర్వాలేదు. పట్టి అబ్బా, నీ గవర్నమెంటే కదా. కాళేశ్వరం కూలింది అంటారు, లష్కర్ కూలింది అంటారు, పట్టియాలి కదా. పోయి ఏం చేసి పీకి రాని మినిస్టర్లు పోయారా? నేను కాంగ్రెస్ కాదన్నంటే మళ్ళీ కాంగ్రెస్ అంటావు? కాంగ్రెస్ అన్నా నువ్వు కాదంటే ఎవడు ఒప్పుకుంటాడన్నా? కాంగ్రెస్ కాకపోతే కరెక్ట్ నువ్వు మాట్లాడాలి. ఇప్పుడు నీలాగా మాట్లాడిరు రంజిత్ రెడ్డి వాళ్ళు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతురండి? అప్పుడు నీలాగానే దొబ్బిరు, ఇప్పుడు కూడా దొబ్బుతురు. మరి నువ్వు ఎందుకో దొబ్బుతలేవు? యూట్యూబ్ అన్నాడు ఎట్లుండాలండి? పత్రికా విలేకరు అంటే ప్రజాపక్షం ఉండాలి. నీకు ఒకరు మంచి ఒకరు చెడు అనేది ఉండొద్దు. అవునన్నా, ఆల్రెడీ ప్రశ్నిస్తున్నావు అన్న, మీరు చూడండి, వీడియోలు చూడండి. ఏం ప్రశ్నిస్తున్నావు అన్న? నువ్వు ఎప్పుడు ప్రశ్నిస్తున్నావు? ఏమన్నా నీ కలకుంట్రోళ్ళు, నీ టీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారని? నేను తప్పు చేస్తే ఎవరైనా కొడతారు. నన్ను కూడా కొట్టిరని, మా గవర్నమెంట్లో నన్ను కూడా కొట్టిరు పోలీసు వాళ్ళు కరోనా దాంట్లో. అయినా పార్టీకే నేను ఉంటున్నా. ఎందుకు నీలాగా అనుకుంటున్నావా? డబ్బు అట్లా మాట్లాడు, ఇట్లా మాట్లాడు అన్న. మేము ఏం తప్పు అన్న. నువ్వు ఒక యూట్యూబ్ పెట్టుకున్నావు, ప్రజల పక్షం ఉండాలి, నువ్వు పార్టీ పక్షం ఉండొద్దు. విను, ఇప్పుడు నాగార్జున సాగర్ లో నేనేం తప్పు చేయలేదు. మేము ఒక ఇంటికి అన్నం తినడానికి తప్పు చేస్తే తప్పు చేయకున్నా నన్నే కొడితే మా ఎమ్మెల్యేకే ఫోన్ చేస్తే, అన్న ఇది కరోనా ఏం చేయలేము ఏమన్నా అంటే ఆమెను తిట్టుకున్నా, వదిలిపెట్టుకున్నా, సపరేట్ కూకున్నా.
కాదన్న పోనీ నేను తప్పు నేను కొట్టిండు, నాకు జైలు పెట్టిండు, నేను పిహెచ్డి చేసిన వాళ్ళు నీ అసలు వాళ్ళు లక్షల మంది ఉన్నారు జాబులు లేకుండా. అన్న కృష్ణ అన్న కదా అన్నా 1,50,000 జాబులు వచ్చినాయి, కొట్టుకోపోయినావన్నా. మొన్న ఎస్ఐ పడ్డది, ఎస్ఐ పెట్టుకోపోయినావన్నా. సరే అది మాట్లాడదాం జాబ్ ఎవడన్నా అది మాట్లాడదాం కానీ ఇప్పుడు మీరు కేసు గురించి మాట్లాడారు కదా. ఇప్పుడు నాగార్జున సాగర్ లో కిడ్నాప్ చేసి అవునన్నా, ఎవ్వరు ఫోన్ చేసినా అట్లా 6 లక్షల కోట్లు తిన్నారు కల్వకుంటోళ్ళు అంటున్నావు. 6 లక్షల కోట్లు తిన్నారు కరెక్టే. నువ్వు పిహెచ్డి చేసినావు, యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నావు, నువ్వు పట్టి అన్నా వాళ్ళను పట్టిద్దాం. అది కాదండి ఇప్పుడు కేసు గురించి ఇప్పుడు గవర్నమెంట్ నీ సీఎం ఇప్పుడు వాడు పెట్టు, ఇప్పుడు వాడిని కేసు పెట్టి పట్టి నువ్వు నిరూపించన్నా. ఉత్తరదమ్ము లేని మాటలు ఎందుకు మాట్లాడతారన్నా? ఇదే కదా గవర్నమెంట్ తప్పేసింది కదా వాడు పట్టి అన్నా. ఇప్పుడు అడిగిన ఒకటే ప్రశ్న ఎన్నిసార్లు అడుగుతాను. ఇప్పుడు మీరు 2-3 ప్రశ్నలు సంధించారు కదా, మరి నేను ఆన్సర్ చెప్తా. ఒకటి ఇప్పుడు అవునన్నా, ఒకటే ముచ్చట. డిసెంబర్ 9 తారీఖు 2 లక్షల రుణమాఫీ ఓర్రి బ్యాంక్ లో పోయి తెచ్చుకోపోయారు అన్నావు. మళ్ళీ ఇప్పుడు వచ్చే డిసెంబరా లేకపోతే ఈయన దిగిపోయినాక డిసెంబరా చెప్పు. ఇప్పుడు ప్రశ్నలు అన్ని అడిగినావు, మరి ఆన్సర్ చెప్పనిస్తావా? చెప్పు, ఆన్సర్ చెప్పు. 1 by 1 మాట్లాడడం. కేసు మీ మీద అయిందన్నారు, నా మీద అయిందన్నారు కదా. నన్ను పోలీసు వాళ్ళు కొట్టిరన్నావు కదా. వినండి. అవును అవును. అయితే నేను ఒకవేళ తప్పు చేసింది అనుకోండి, నా మీద కేసు బుక్ చేయాలి కదా. నాగార్జున సాగర్ లో ఎటువంటి కేసు బుక్ చేయలేదు. ఎటువంటి కేసు బుక్ చేయకుండానే తన్నీరు కొట్టిరు, మళ్ళీ నంబర్ ప్లేట్ లేని చేస్తే తనకపోతే ఏం చేస్తారన్నా? ఇట్లా చేస్తే తనకపోతే ఏం చేస్తారు? మరి నంబర్ ప్లేట్ లేదు, ఐడి కార్డు లేదు. నంబర్ ప్లేట్ గింబర్ ప్లేట్ అన్నా. నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నావు, మంచి స్వచ్ఛమైన కార్యకర్తవు. స్వచ్ఛంగా నీకు జాబ్ రాలేదు, ఏళ్ళకు పోయినావు, కాలు మొక్కినావు, కడుపు మొక్కినావు, ఏళ్ళు మొక్కినావు, ఓట్లు వేయించినావు. సరే ఓకే, వీడు లంగే దొంగే పట్టిరి లంగ దొంగ అనే గవర్నమెంట్ నుంచి తీసేసినాం కదా. వాని ఎందుకు మళ్ళా కలకుంటోళ్ళు నీ ఉంటే నీ ఛానల్ దమ్ముంటే ఈడి కేసాయి వాడి మీద. నీకు లేదా పిచ్చి వేసిన అంటున్నావు, నువ్వేనికి లేదా? ఆల్రెడీ ఎంక్వైరీ కల్వకుంటోళ్ళని పట్టించి జైలు వేస్తే అరే నిజమే రా వాళ్ళు 6 లక్షలు తిన్నారు రా అంటావు. ఇంకేమన్నా బుద్ధి జ్ఞానం ఉందా అన్న నీకు? 6 లక్షలు ఎట్లా తింటారా వాళ్ళు? 6 లక్షలు కదన్నా, 6 లక్షల కోట్లు. 6 లక్షల కోట్లే ఎట్లా తింటారు చెప్పు నాకు. ఏ ప్రకారంగా తిన్నారు చెప్పు, ఏడ తిన్నారు చెప్పు నాకు. అది వాళ్ళు చెప్పాలి, అప్పు తీసుకొచ్చి ఎడబెట్టరు. వాళ్ళు ఎట్లా చెప్తారే? నువ్వు పట్టి అంటున్నా, ఈడికేసేయి పట్టించేయి. నీ సీఎంఏ కదా ముఖ్యమంత్రి. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కల్వకుంట్లూరు కంటే పెద్ద దొంగ. మిమ్మల్ని ఆడిచ్చి కొడతాడు మీరు అనుకుంటారేమో కానీ ఉరికిచ్చి కొడతాడు మిమ్మల్ని. మీ అసంటోళ్ళను ఇప్పుడు తిన్నవాని సొమ్ము తిన్నావుగా, తిని అరే ఇచ్చిందా అని నిన్నే ఉరికిచ్చి కొడతాడు చూడు. 4 రోజులు ఆగు. ఎందుకు బిడ్డ తొందరపడుతున్నావు? అన్ని మీరే తొందరపడుతున్నారు కదా, నేనేమంటున్నా. మేమేం తొందరపడం, ఆలోచించి చేస్తున్నాం. ఆజ్ఞానం. నేను 55 సంవత్సరాలు ఉన్నా. నేను రాజకీయం చూసినా, మీ అదంటోళ్ళు అందరి చూసినా. చదువుకున్నారన్న మీరు? ఏంది? ఎంతవరకు చదువుకున్నారు? నేను 10th ITI బ్యాచ్ నాది 10th. 10th లో ఎన్ని మార్కులు వచ్చినాయి? అవును, 10వ తరగతి పాస్ అయినా నేను 88లో. 10th లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి? మొత్తాన్ని వచ్చినాయి. నాకు మార్క్స్ తోటి ఏందన్నా పాస్ అని చెప్పిన. అడుగుతున్నా అన్నప్పుడు ఏదైనా తెచ్చుకోవాలి. ఎలిజిబుల్ కాదన్నా మేము ఎస్ఐ కానిస్టేబుల్ కి ఎలిజిబుల్ కాదు, ఏదైతే చేసుకోవాలి. డిగ్రీ పాస్ అయినప్పుడు దేనికైనా అర్హుడే. ఎలిజిబుల్ కాదంటావు మరి. ఆ మాత్రం డిగ్రీ పాస్ అయితే డిగ్రీ సర్టిఫికేట్ మీద ఏ దానికైనా అర్హుడే. నువ్వు ఎస్ఐ కూడా అర్హుడే, ఎందుకో చేసుకోలేదు. ఏజ్ లిమిట్ ఉంటుంది అన్న ఎస్ఐ కానిస్టేబుల్ దానికి. ఏంది? ఎస్ఐ కానిస్టేబుల్ కు ఏజ్ లిమిట్ ఉంటది. ఏజ్ లిమిట్ ఉంటే దాటిపోయినాను. 30 లోపే ఉంటది. మళ్ళీ ఎస్సీలకు వేరే ఉంటది, ఎస్టీలకు 28 నాకు కూడా తెలుసు కానీ 28 ఏజ్ కానీ బీసీలకు ఓసీలకు ఇట్లా అన్ని బీసీలైనా ఓసీలైనా వాడు 44 సంవత్సరాలు 33 ఉన్నదే 40 దాకా తెచ్చిండు. బీసీ వాళ్ళకు ఎస్ఐ కానిస్టేబుల్ ఉండదంటే అన్నంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఫిట్నెస్. అవునా, కానీ గవర్నమెంట్ జాబ్ కావాలి. ఏదన్నా సోర్సెస్ ఉన్నది, ఏ సోర్సెస్ ఉంటే దానికే పోవాలి, దానికే రాసుకోవాలి, తెచ్చుకొని దాని మీద ఆడుకొని ఇట్లా కొట్లాడాల. నాకు అదే రావాలి, నాకు ఇదే. గ్రూప్ 1 ఏం చేస్తారు? గ్రూప్ 1 కూడా వచ్చినాయి జాబ్. గ్రూప్ 1 పేపర్ అప్పుడు వాళ్ళు అమ్ముకున్నది నిజం కాదన్నా? ఇంకా ఎవడు అమ్ముకున్నాడు మాట్లాడు. ఇవే 4-5 యూట్యూబ్లు పెట్టి వాడిని నాశనం చేసిండు మీరు. కాదు, అలా ఉన్నోళ్ళు ఎవరన్నా గ్రూప్ 1 ఇప్పుడు మీ దీని అంటారు కదా, వాళ్ళు ఉన్నోళ్ళు ఎవరు గవర్నమెంట్ జాబర్లు కదా.
ఎట్లా అమ్ముకుర్రా వాళ్ళు వాళ్ళు మీ వస్తుండే కదా దొంగలు. కోర్టు రద్దు చేసిందా జాబ్ కదా, ప్రైవేట్ జాబులు కాదు కదా మీకు జాబులు ఇచ్చేది. వాళ్ళని రూల్ చేసేది కల్వకుంట్లో, వాళ్ళని రూల్ చేసేది కల్వకుంట్లో యాక్షన్ తీసుకోవాలి కదా. మీరు ఏం చెప్తున్నారని ఇప్పుడు తీసుకో, మరి నిజమా కాదా అబద్ధమా తీసుకోరు. ఇప్పుడు రాజీనామా చేసిరు కదా దెబ్బకు. ఏమిటి చేస్తారు దెబ్బనా? గవర్నమెంట్ వచ్చినాక ఎవరైనా మాట్లాడు. తెలివిలేదు, నేనే పిచ్చి చేసిన, నేనే యూట్యూబ్ ఛానల్ పెట్టినాను విర్రవిగకు. నేనేం విర్రవిగుతున్నా ఇప్పుడు చెప్పేది గవర్నమెంట్ మారినాక ఎవడైనా మారుతాడు, వాని ఇష్టం ఉన్నోని పెట్టుకుంటాడు. కాదన్నా, మేము పిహెచ్డి చేసినాను, 10th చదివాను, కనీసం చదువు కూడా విలువ. ఎందుకు నీ పిహెచ్డికి ఎంత వాల్యూ ఉందో చూసుకో. నేను ఎట్లా మాట్లాడుతున్నా, నువ్వెట్లా మాట్లాడుతున్నావు నాకు వస్తలే అనుకున్నా. నా 10th నీ పిహెచ్డితో ఏం సమానం, సేమ్, ఏం తక్కువ లేదు ఎక్కువ లేదు. నాది 88. నువ్వు ఎప్పుడు చేసినావు పిహెచ్డి? ఇప్పుడు అవునా? నా దొంగ రావులు అట్లే ఉన్నాయి. ఆవేశం అని నేను ఒక్కటి చెప్తే ఏంటవా, నువ్వు మనిషికే పుడితే అమ్మ అయ్యా అని గుర్తుంటే మత్తు కొడతారు, కొట్టవచ్చు. నువ్వు తప్పు చేస్తే వాళ్ళు కొట్టిరు, తప్పేం లేదాడ. కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు కరెక్ట్గా ప్రజాపక్షం ఉండు, పాలకపక్షం ఉండకు. ఏంది పోలీసులు కిడ్నాప్ చేసుడు కొట్టుడు మీరు చేస్తారు. నువ్వు గిట్ల మాట్లాడితే లేకపోతే ఏం చేస్తారు మరి? ఇప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు. ఒకరిని ఎత్తుకున్నాక లేకపోతే ఏం చేస్తారండి? ఇప్పుడు రంజిత్ రెడ్డి నీ లెక్క చేయలేదా? నీ లెక్క చదువుకోలేదా? అపోజిట్ మాట్లాడుతున్నా ఎందుకు మరి? నువ్వెందుకో మాట్లాడతలేవు. కోర్టు మాట్లాడుతురు. నాకెవడు ఇవ్వలే, బెంగళూరులో ఇవ్వలే, కర్ణాటకలో ఇవ్వలే, హైదరాబాద్ లో ఇవ్వలే. మీరు కేసీఆర్ దగ్గర డబ్బులు తీసుకున్నారేమో, నాకేం తెలుసు. అవునా బాబా, మా పథకాలు ఉన్నాయి, వస్తున్నాయి, తీసుకుంటున్నావు. తీసుకుంటే వస్తున్నాయి తీసుకున్నావు. నేను గౌడు చెప్తా, సంవత్సరం నుంచి నాకు పింఛన్ కూడా వస్తుంది. నేను 50 సంవత్సరాలు దాటినా, పింఛన్ కూడా వస్తుంది, తీసుకుంటున్నా. వస్తుందా? నువ్వు తీసుకోరాదు. నువ్వు యాదవ్, నీకు రాదు. 58కి వస్తుంది నీకు. ఇప్పుడు నీ మిండర్ పెట్టిండు, 65కి పెట్టిండు. పోనీ నీకు నచ్చలేదు కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు మీకు కూడా తీసుకోరా? ఇప్పుడు నెక్స్ట్ మీకు కూడా వస్తాయి, పథకాలు వస్తాయి. పథకాల గురించి అంటలేను కానీ మీకు కేసీఆర్ ఏమైనా డబ్బులు ఇచ్చిండా మళ్ళీ పర్సనల్ గా పథకాలు కాకుండా? నేను కార్యకర్తనని చెప్పిన, పైసలు లేదు. నీకు ఒకటి తెలుసా? నిజం చెప్పాలా ఇంకా నీకు? నిజం చెప్పాలా ఇంకా నీకు? అబద్ధం చెప్పాలా? నీలాగా నీ చెప్పానా? నేను చెప్తాను. 2012లో టీఆర్ఎస్ లో చేరిన 10 సంవత్సరాలు అప్పటి నుంచి ఇప్పటిదాకా గ్రామశాఖ అధ్యక్షుని కొమ్మాయిపల్లి టీఆర్ఎస్ఏ. నాకు ఉన్నగురింది ఏం లేదు. ఇంకా నేను అప్లపైన. మరి ప్రభుత్వం వచ్చి నేను అప్పుల పాలు చేసి ప్రభుత్వం ముచ్చట మత్తు వస్తుంది. ఈ కాంగ్రెస్ అని గవర్నమెంట్ ఏది లేదు. దొంగలకు నేను ఒక్కటి చెప్తే వింటావు. ఇంకా నువ్వు మంచిగా సంపాదించి, కాంగ్రెస్ వాళ్ళు సంపాదించి అందరూ టీఆర్ఎస్కి వచ్చిరు. టీఆర్ఎస్కి వచ్చి టీఆర్ఎస్ ముంచి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ లో పోయిరు. కాపాడతారు తప్ప వేరేవానికి ఏం లేదాడ. మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ రాని మళ్ళీ ఇళ్ళకి వస్తారు. వీళ్ళు ఎవరికి తప్పు ఒకసారి చెప్పు నాకు. మీరు ఎవరు కోటేసారు చెప్పన్న? నేను టీఆర్ఎస్ చేసిన. మరి నువ్వు టీఆర్ఎస్ చేసి నన్ను అడుగుతావు ఏందన్నా? టీఆర్ఎస్ అని అడగాలి కదా. రైతు బంధు గురించి అడుగుతున్నా. నువ్వు టీఆర్ఎస్ రైతు వ్యవసాయం చేసుకోవాలా? నీకెందుకన్నా? చేసుకుంటావన్నా, నీకెందుకన్నా? నువ్వు చదువుకున్నావు, పిహెచ్డి, ఒక కానిస్టేబుల్ గా చేసుకో, నువ్వు ఎవరిని నేను చెప్పేది. నువ్వు ఎవరిని కోటేసినావు చెప్పు. ఎవరికి వేస్తే నీకేందే? నువ్వు ఆ కారు గుర్తు ఎవరిని కోటేస్తే నీకేంది? తీసుకుంటాం. ఓటేసినోడు కడగవా? ఎవరికి నీకేమన్నా? నువ్వు మైపాల్ గవర్నమెంట్ ఎవరిది? ఓటు ఎవరికి మీరు? ఓటు ఎవరికి వేసారు? తిక్కలోని వాడు అదే. నువ్వు అమ్ముడు పోయినవరా నువ్వు నాయన? అమ్ముడు పోయిన కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు. ప్రూఫ్ యూట్యూబ్ ఛానల్ ఎందుకమ్మా? మొత్తం కాంగ్రెస్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకో. కాదన్నా, నువ్వు ప్రూఫ్ చేయండి. ఉత్తగా బట్టగలిసి నువ్వు ఏ పార్టీకి వెళ్తావు? గవర్నమెంట్ ఏ పార్టీకి ఎత్తిందబ్బా? ఎవడు ఆరగెళ్తాడు, ఈడగెళ్తాడు, బస్సుకి వెళ్తారు. గవర్నమెంట్ ఎవరి పని చేయాలి? నువ్వు ఏమిటికి ఏదో తప్పు మాట్లాడినా కానీ నువ్వు ఎత్తి చూపాలా? అవునన్నా. ఇప్పుడు మరి మీ కల్వకుంట్ల కంప్లీట్ అయ్యింది ఇది ఒక్కరు చెప్పి నాకు. అంతా నీ మీద డౌట్, చాలా డౌట్ వస్తుంది నాకు. నీ పిహెచ్డీ ఎప్పుడు కంప్లీట్ అయింది అది ఒక్కరు చెప్పి నాకు. ఎందుకన్నా చాలా డౌట్. నువ్వు దొంగ పిహెచ్డా కరెక్ట్ పిహెచ్డా? ఒక ఇయర్ చెప్తే నేను చెప్తా. నీ గవర్న ఎందుకన్నా? అసలు నువ్వేం మాట్లాడుతావు? నీకేమన్నా మాట్లాడాలి? ఇవన్నీ వాడు తిన్నాడంటే 6 లక్షలు సిగ్గు సరేమన్నా కొద్దిగానే ఉందా? 6 లక్షలు తిన్నాడు, ఓకే. గవర్నమెంట్ ఎవరిని ప్రూఫ్ చేయబ్బా, ప్రూఫ్ చేయి, పట్టేసేయి, జైలు వేయి వాళ్ళను.
నలుగురి కలకుండా లంచ్ కొడుకున్నాడు మొత్తం అల్లే. నువ్వు గుద్ద నీవు ఇజ్జత్ గల మనిషి అయితే, కరెక్ట్ ఫామ్ట్ మనిషి అయితే నీ రేవంత్ రెడ్డి చెప్పి ఏపీ ఓపిక పట్టన్న ఒక 2-3 నెలలు ఓపిక పట్టు కదా. నా బొత్తు కూడా పట్టుకోరు. ఆడ కాళేశ్వరంలో ఏం పట్టుకోరు పీకి నారు పట్టుకొని కాళేశ్వరంలో నీళ్ళు ఆపకుండా మళ్ళా ఊళ్ళో మన ఏపీకి ఇవ్వను, తెలంగాణకి ఇవ్వను నీళ్ళు. కాళేశ్వరం కూలిపోయింది కదా. కాళేశ్వరం మరి అది కూలిపోయిన మాట. అది అంటే అది అప్పుడు దొంగలు అట్లా చేసిర్రు, జస్ట్ ఇట్లా కుంగిందా అని కూలిపోయింది. ఆడు ఉన్నాడుగా మీ మినిస్టర్ నా ఉత్తమ్ కుమార్, మా డిస్ట్రిక్ట్ ఆడు. ఇట్లా కాదన్న, ఇట్లా తిట్టులు తిడితే మళ్ళీ ఇప్పుడు నన్ను పోలీసు వాళ్ళు కొట్టింది మంచిదన్నారు, రేపు నిన్ను వారేంటి మేము గవర్నమెంట్ ఏం బీకలేదు, ఇప్పుడు ఏం బిక్తాడు. ఇప్పుడు నన్ను కొట్టుడు మంచిదన్నావు కదా, ఇప్పుడు మళ్ళీ రేపు నిన్ను తీసుకుపోయి నిన్ను కొట్టుడు అంటే యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెడతారు చెప్పాను ఒక్కటే కొత్త నేను అడుగుతున్నా. యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెడుతున్నావు? నాగార్జున కేసీఆర్ ఓడించడానికే పెట్టినా నేను. ఏంటి? కేసీఆర్ ఓడించాలనే కోరికతో పెట్టినా. థ్యాంక్స్. పెట్టవద్దు ఛానల్. ఈయన చదివిందట ఇట్లా మాట్లాడితే మాట్లాడతాను. ఇట్లా మాట్లాడితే కేసు అవుతుంది కదన్నా. నన్ను కొట్టినట్టు అయితే మళ్ళీ 2 రోజులు పోయేస్తా. దాన్నే ఉంది, నువ్వు పోయిరాలేదా? నేను పోయేస్తా. ఏదే ఉన్నానా? అంతేనా? అంతే మరి. సరే ఛానల్ మీరు ఇట్లా కరెక్ట్ గా మాట్లాడితే దొంగ ఛానల్ మొత్తం ఉన్నాయి, దొంగ పేపర్లు కూడా ఉన్నాయి. మీ దాంట్లో పాల్గొన్న వాళ్ళు ఇప్పుడు నిన్నగా 100 కోట్లు మన ఏబీవీ న్యూస్ ఛానల్ వాడు, ఆంధ్రజ్యోతోడు 100 కోట్లు ఈటీవీ వాడు, అది మన ఈటీవీ ఈనాడోడు. ఇప్పుడు వాడే కొట్టుకుంటాడు కదా. చెప్పేది 100 కోట్లు, వాడు 100 కోట్లు, 200 కోట్లు. ఇప్పుడు వినోద్ కుమార్ గారు కదా, నాకేం లేదు, నేను గవర్నమెంట్ పత్రిక వాడే కదా. మరి టీ న్యూస్ నమస్తే తెలంగాణ మరి అది ఛానల్లా? అది ఛానల్. నేను నీకు ఒకటి గుర్తు ఎరికేనా నీకు? అవి దొంగ ఛానల్, కేసీఆర్ ఛానల్. నేను ఒక్కటి నేను చెప్తా దొంగ ఛానల్. నేను టీఆర్ఎస్ కార్యకర్తలను చెప్తున్నా, 10 సంవత్సరాల అధ్యక్షులని చెప్తున్నా. ఈ టీ న్యూస్ చూడను, టీవీ అసలు టీవీ చూడను నేను. నమస్తే తెలంగాణ పేపర్ చదవండి. నీకు ఎరికేనా అది? అవి ఎట్లా రాస్తారు మీరు చూసినావు ఎప్పుడన్నా? నీ లెక్కనే ఉంది అది, నువ్వేస్తుండవే అది కట్టే. ఎవరికి తప్పు కొట్టాడు? వాడి పార్టీ కాబట్టి వాడికి తప్పు కొట్టుకుంటాడు. నువ్వే సోనవి కాసోనలేదు, వాళ్ళ దగ్గర పైసలు తీసుకున్నావు కాబట్టి వాడికే తప్పు కొడతాను. ఇప్పుడు టీ న్యూస్ నమస్తే తెలంగాణ ప్రాతిపత్తిక కూడా అంతే. ఆంధ్రాకి పోతే ఆంధ్ర అంతే. ఎప్పుడు చూడు ఇవే ఉంటాయి, వేరే ఉండయి. మీ కాదన్న కేసీఆర్ కార్యకర్తనైనా నేను 10 సంవత్సరాలు చేసిన, నేను ఆ పేపర్ చదవను, ఆ టీవీ చూస్తలేనని చెప్తున్నా వార్తలు. నీకేమైనా బుద్ధి ఉందా? కాదండి ఇప్పుడు కల్వకుంట్ల అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? ఎందుకు అర్థమవుతుంది చెప్పండి. నీకేం అర్థమైంది చెప్పానా? అది కూడా నమస్తే తెలంగాణ చూస్తలేను చెప్తాను. నేను నమస్తే తెలంగాణ చూస్తలేను, టీ న్యూస్ చూస్తలేను అని చెప్పిన. నీకేమర్థం? నేను కార్యకర్తను 10 సంవత్సరాల నుంచి ఈ మా గ్రామ పంచాయతీ గ్రామ అధ్యక్షుడిగా చెప్తున్నా అని చెప్పిన, అవి చూస్తలే అని చెప్పిన. నీకేమర్థమైంది చెప్పాను? ఇలా అవి డబ్బా ఛానల్ అని చూస్తలేరేమో అని అర్థమైంది. అర్థమైందా? నువ్వు కూడా కష్టమైంది కదా ఇప్పుడు. నువ్వు అనుకుంటున్నావన్నా ఇంకా వేరే వాళ్ళు అనుకున్నా. నేను డబ్బా ఛానల్ కాకపోతే ఎట్లుండాలా? రంజిత్ రెడ్డి లాగా ఉండాలా. రంజిత్ రెడ్డి లాగా ప్రభుత్వాన్ని ఏ చిన్న పొరపాటు జరిగినా విమర్శించాలా. చూడకపోతే మరి ఇప్పుడు ఓడిపోయి 15 రోజులు దిగి కూర్చుంటాడు. వాడిని వేసుకుంటావు, వాడిని తిడతావు. నీకు సిగ్గుసేరా ఉందా కొద్దిగా ఏమన్నా? మరి మోసం చేసింది, ద్రోహం చేసింది అందరికీ చేసిన మోసం చేయనివాడు. రాజకీయ నాయకులే మోసం చేస్తారు. వాళ్ళని నమ్మితే ఉంటారు మనల్ని. ఈడు వాడని తేడా ఏం లేదు అలా. రైతు బంధు 100 ఎకరాలకు ఇచ్చుడు మంచిదే అంటావా? ఏం చేసిండు మరి? అప్పుడు తీసుకోలే రేవంత్ రెడ్డి తీసుకోలే, ఉత్తమ్ కుమార్ తీసుకోలే. ఎవరు ఇచ్చింది చెప్పి నాకు వాపసు? వీళ్ళకి లేవా భూములు? అవును ఇచ్చిన తప్పు కదా. అవును చెప్తా. నువ్వు అడిగినావన్నా, మంచి క్వశ్చన్ అడిగినావు. నేను చెప్తాను. మీ కాంగ్రెస్ లలో భూములు లేనివాడు ఇవ్వలేడా? ఎందుకు తీసుకురు మరి ఎందుకు ఇచ్చిండు? ఇస్తాడు బుద్ధి ఎక్కువ ఇచ్చిండు. మీరు బుద్ధి కాలంలో ఎందుకు తీసుకురు మరి? అవునన్నా మరి అందరిని అడగాలి కదా మనం. ఎవరిని అడుగుతావు? ఇచ్చినోడికి తప్పాక ఎవరు అడుగుతావు? ఏం అడిగేది లేదు, ఏం చేసేది లేదు. కానీ నువ్వు బొత్తువా చెప్తా వాడు ఇస్తానా 7 ఎకరాల కదా 10 ఎకరాలకు ఇస్తాడా?
దాని మందమని ఇవ్వను గంతే. ఇవ్వను, టైంకే ఇవ్వను. నీ దగ్గరోడు కదా, నీ రేవంత్ రెడ్డి కదా ముఖ్యమంత్రి. నువ్వు కాలు మొక్కి ఏళ్ళు మొక్కి వేపించి ఓట్లు. నువ్వు చూసినావా వీడియో? నేను చూసిన వీడియో నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని చూస్తున్నా నేను. అందుకే 5 రోజులు నీకు ఎంగేజ్ వస్తుంది. ఇవాళ దొరికినావు నాకు. ఫోన్ కట్ చేసిన చేస్తుంది, కట్ చేసిన చేస్తుంది. ఈ రోజు అన్నది అదే అన్న, ఫోన్ కట్ చేసినా చెయ్యకూడదు అన్నట్లా. ఎందుకు చేయొద్దన్నా? నియాసంలో చేయాలన్నా, గుర్తు రావాలి. ఎందుకంటే ఒక తల్లికి పుట్టిన వాళ్ళం అయితే, ఒక తండ్రికి పుట్టిన వాళ్ళం అయితే నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ అది ఎంచుకోవద్దు. నువ్వు అట్లాంటప్పుడు అది ఎంచుకోవద్దు. ఎంచుకుంటే ప్రజాపక్షం ఉండాలి, పాలకపక్షం కాదు. మరి నేను ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీకి నేనేం చేయగొట్టట్లేదే, నేను అలా రేవంత్ రెడ్డికి ఏం జోకట్లేదే. నువ్వు కావాలంటే ఒక వీడియో పంపి నాకు. ఏమిటికి? నేను కాంగ్రెస్ చెప్పు నాకు. నీకు వీడియో పంచేది ఏం చెప్పు నాకు, దేనికి కోసం చెప్పు నాకు. నేను కాంగ్రెస్ నేను వెనకేసుకు రావట్లేదు అంటున్నా. నువ్వు PhD చేసినావు, నన్ను ఇట్ట చేసిర్రు అట్లా చేసిర్రు, జాబులు ఎత్తలేరు అన్నావు. నీ కాంగ్రెస్ గవర్నమెంట్ 2004 నుండి 2014 దాకా ఉంది. ఎన్ని వేసిరు చెప్పు నాకు. మా DSCలు అయినా కానీ ఏ జాబులు వేసిరు చెప్పు నాకు. వాళ్ళు చేస్తలేరని కదా తెలంగాణ కోసం కొట్లాడినాం. ఓకే ఇప్పుడు మంచి లైన్కి వస్తున్నావు అన్న. వాళ్ళు చేస్తలేరని తెలంగాణకి వేసినావు. తెలంగాణ కూడా కొన్ని, నేను చెప్పేది నువ్వు అన్న మాట, తెలంగాణ గవర్నమెంట్ కూడా కొన్ని ఇచ్చిన దానికి నువ్వు అర్హుని కాదు. నీకు ఇంత చదివినా దానికి ఎందుకు పోతా అంటే అది ఎవరు బాధ్యుడు అన్న? నీకు కావాలి గవర్నమెంట్ జాబ్. నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి. తెలుగు నోని PhD చేసిన అది కాదు, స్లీపర్ జాబ్. నీకు గవర్నమెంట్ జాబ్ కావాలి, స్లీపర్ జాబ్ అయినా ఎంచుకోవాలి నువ్వు. అన్న ఒక్కడి కోసం కాదన్నా, అందరి కోసం అన్న నేను మాట్లాడేది. అందరిని చేస్తాడు దొంగలే అన్న. అట్లా అంటారా? దొంగలే, మంచోడు ఇవ్వలేడు. రాజకీయం అంటేనే గట్ల ఉంటది. దాంట్లో పోకరగాలు డబ్బులు వెనకడి కోసుకొని మాకు నిరుద్యోగులం, మాకు జాబ్ రాలే. నువ్వు ఏమడుగుతున్నావు అన్న? నువ్వేమన్నా క్వశ్చన్ వేసినావు? నువ్వు ఆడేమన్నాడు? హిందూ సభలో ఉత్తమ్ కుమార్ అది మళ్ళీ బట్టి విక్ర వరకు ఏమన్నాడన్నా? నిరుద్యోగ భూతి ఇయ్యనన్నాం మేము. భూతి మరి అడిగినన్నా, మీరు వీడియోలు చూడండి అన్న. ఏడడిగినావన్నా? ఒక ఇతనే నీ గొంతే మారింది. TRS మీద నువ్వు ఎత్తుకున్నప్పుడు ఎట్లుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎత్తుకుంది. నీ గొంతే చెప్తుందాడా? ఇప్పుడే వచ్చారు కదా. నీకు ఇలాంటి వాళ్ళు చాలా కలిగిరు. ఒక 100-150 మంది కలిగిరు ఇలాంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఎందుకు తలుగుతారంటే కలగాలి. కరెక్టే, నేను చెప్తా కూడా కరెక్టే. నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నావు, నువ్వు ఒక విలేకరం అనుకుంటున్నావు. మేము కూడా దొంగ విలేకరం అనుకోలే. విలేకరు అన్నప్పుడు ప్రజాపక్షం ఉండాలి, పాలకపక్షం కాదు. నేను ప్రజాపక్షమే ఉన్నా, మరి నేను పాలకపక్షం. నేను ఎక్కడ ఒక వీడియో నేను పలానా రేవంత్ రెడ్డి అన్న మొత్తం విను. రేవంత్ రెడ్డి చేసినావనా? వాడు మరి జూబెల్ కృష్ణారావు గారు TRS కార్యకర్తను ఆడు ఆర్మీకి పోయొచ్చిన చంపిండు. దాని మీద విమర్శ చేయలేదు. విమర్శ చేయలేమంటే అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి కదన్నా. ఒక్కసారి పట్టుకొని ఇది కూడా అడుగుతున్నా నేను. ఇప్పుడు వరంగల్ అమ్మాయి చనిపోయిన దాని మీద అది అట్లా ఇది ఇట్లా అంటున్నావు. అది ఏం జరిగిందో నీకు ఏకేనా? మరి దానికి ఎందుకు తప్పకొచ్చావు? అవునా, ఎగ్జామ్ రాసింది, రాయలేదని చెప్పలే KTR? రాయొచ్చు అబ్బా, నేను దానికి కాదంటలేను. రాయొచ్చు, పర్సనల్ మీద రావచ్చు. దానికేముంది? దాని మీద మీరు ఎత్తుకోరు, మొత్తం ఎత్తుకుని ఇట్లా పర్సనల్ లొల్లు ఉండే అన్న. KTR అసలు ఎగ్జామే రాయలేదన్నాడు అమ్మాయిని, అన్నారా లేదా? అవునమ్మా, రాజకీయం మత్తుగా మాట్లాడతారు. వాడు అనొచ్చు లవ్ చేసి. నేను చెప్పేది ఫస్ట్ చెప్పేది దాని మీదనే వచ్చిందని నువ్వు చూపిస్తావా? హాల్ టికెట్లు చూసినావా నువ్వు? అరే మళ్ళీ చదివింది అమ్మాయి అంటూ నేను ఒప్పుకుంటలేనా? ఆమె చదవలేదు అంటలేను. అమ్మాయి చదువుకుని ఎగ్జామ్ కూడా రాయొచ్చు, దానికి నేను ఏమంటలేను. చూపిస్తావా నువ్వు? నీ గురించి కదా నేను అన్నది. ఆ KTR అన్నప్పుడు దాన్ని మేము అట్లా మాట్లాడవద్దని మాట్లాడినాము. రాసింది నువ్వు రాయలేదు. ఒక క్వశ్చన్ అడిగితే చెప్తావా? వయసు ఎంత ఇది? నా వయసుతో నీకెందుకు చెప్పన్నా? చెప్తా, నేను PhD అప్పుడే చెప్తా. నువ్వు వయసు చెప్పగానే నేను తక్కువ అంచనా వేయకున్నాను. ఏదో 10th క్లాస్ చదివిన అనుకోకు. నువ్వు ఎంత వయసు చెప్పగానే నీ PhD ఎప్పుడు అయిపోయిందో చెప్తా నేను. నాకు కరోనా ముందు అయిపోయింది, కానీ ఎంత అనుకుంటున్నారు మీరు? అసలు వయసు ఎందుకు? కరోనా ముందు అంటే 19 అంటే అప్పటికి 25 కలిపితే నీది 92-93 ఉంటుంది అన్న బర్త్డే.
కాదన్న ఇప్పుడు నా బర్త్డే గురించి ఇవి బిహెచ్డి గురించి ఇవన్నీ ఎందుకు కావాలంటే నేను ఫోటో అంటే కొట్టి ఇంకా జ్ఞానులు అన్న ఇంత జ్ఞానులు ఉంటారు. మనం ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒకటే డప్పు కొడితే ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, మనకు కూడా రివర్స్ అవుతుంది అనేది. ఇలా కోటీశ్వరం అయినావు, అదే రేవంత్ గారిని ఎత్తుకున్నావు, కోటీశ్వరం అయినావు, ఓకే మంచిదే అన్న, బతకాలి. రాజకీయ నాయకులు కూడా ఇట్లే చేస్తారు, ఇట్లే బతకాలి, ఓకే దానికి ఏమనను. కానీ మంచిగా ఉండాలి అన్నా. మీరు ఇప్పుడు కాదన్నా నా గురించి తెలుసుకోండి అన్న. ఒకటి చెప్తున్నా, అదే నువ్వు ఛానల్ పెట్టుకున్నావు కదా, నేను దమ్ములేదని నేను ఎక్కడ దమ్ములేదని ఏ రాదే 6 లక్షల కోట్లు తినడంటున్నావు కదా, ఈడీకి కేసు పెట్టాలా నన్ను? అన్ని జరుగుతాయి కానీ అనేది ఏంటంటే వినన్నా, ఇప్పుడు నేను కోటీశ్వర్ అల్ల నేను కోట్లు తిన్నాడు అంటున్నావు. ఏ రూపంగా తిన్నారు, ఎట్లా తిన్నారు? 6 లక్షలు తినుకుంటే తెలంగాణలో ఊపురా అన్న. నీకంటే చదువుకున్న వాళ్ళకి చాలా మేధావులు ఉన్నారు, నా సొంతలు కాదు, చాలా మేధావులు ఉన్నారు. 6 లక్షల కోట్లు తింటే ఎవడని ఊపుకుంటాడే తెలంగాణలో? మరి అది ఏం చేసిండన్నా? చెప్తేనే కేసీఆర్ కూడా ఓడిపోవు. అట్లా తింటే కేసీఆర్ కూడా ఓడిపోవు. కేసీఆర్ ఓడిపోయిండన్న మీకు తెలుస్తలేదు ఆ విషయం? చెప్తాయి ఆడ కూడా తెలివి నీకు చెప్తాయి, నువ్వు నీకు తెలియని నేను చెప్తా. నేను చెప్తా, కామారెడ్డిలో ఓడిపోయారుగా ఇద్దరు, ఎందుకు ఓడిపోయారని చెప్పాలా? కేసీఆర్ గెలిచినా బై ఎలక్షన్లు వస్తాయి, రేవంత్ రెడ్డి గెలిచినా బై ఎలక్షన్ వస్తాయి. ఆంధ్రలో వద్దురా ఈయనలో వద్దురా నాయన, మనం మధ్యాహ్నానికి వేద్దాం. వాడు పైసా ఖర్చు పెట్టలే, రేవంత్ గారు పెట్టలే పైసలాడా, కేసీఆర్ గారు పెట్టలే పైసలాడా, ఎందుకో గెలవలేదు మరి. జనం నిన్ను అడుగుతున్నా, మంచి క్వశ్చన్ వేసినావు అన్న నువ్వు కూడా. నేను కేసీఆర్ ఓడిపోయినా, రేవంత్ రెడ్డి ఓడిపోలేదా? నేను ఓడిపోలేదని అంటున్నానా? మరి ఎందుకు ఓడిపోయి చెప్పన్నా? ఇద్దరు పెట్టిరు పైసలు, ఇద్దరు పైసలు పెట్టినా కూడా గెలవలే, ఎందుకు గెలవలే చెప్తున్నాడు. అంటే తెలివి లేదనుకుంటున్నావా జనాలకు? కాదు నాతో గొడవ ఇదే ఉదాహరణ చెప్తున్నా, నీకు గుర్తు పెట్టుకో. జనాలకు తెలివి లేదు అనుకోకు, ఇదే ఉదాహరణ నీకు గుర్తు పెట్టుకో. ఈడొచ్చినా బై ఎలక్షన్ వస్తుంది, వాడొచ్చినా బై ఎలక్షన్. మిమ్మల్ని లేని తలకాయ నొప్పి ఎందుకు రా, మధ్యలో గెలిపిద్దామని గెలిపి. ఆయన క్యాండిడేట్ కూడా మంచోడే, ఆయన కాంగ్రెస్ ఓడే, అది కూడా తెలుసు, అన్ని ఆయన స్టోరీ కూడా తెలుసు మాకు. ఆయన ఎటువంటి బై ఎలక్షన్ రావద్దని మధ్యలోనే ఎంచుకోరు. ఎవరి తెలివి అన్న చెప్పిడా? పబ్లిక్ తెలివా, పార్టీ తెలివా? సరే కానీ ఇప్పుడు ఈ నాతో గొడవ ఎందుకన్నా? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు రైతు బంధు గురించి నేను ప్రశ్నించాలి అంతే కదా? నీకు రైతు బంధు ఆయన ఏది ఉందన్న? పింఛన్ తెచ్చుకోపో, వచ్చే నెల 4 అన్నాడు, ఏమైందన్న? తెచ్చుకోపో, రుణమాఫీ అన్నాడు, ఏమైందన్న? 9 తారీఖు అంటే డిసెంబర్ 9 అంటే నీ ఉద్దేశంలో 2009 అనుకుంటా. డిసెంబర్ 9 అంటే 2009 అంటే 29 తారీఖు 29. నీ ఉద్దేశంలో డిసెంబర్ 9 అంటే 2029. సరే పోన్లే అన్న, ఒక రోజు వెనకన ముందు వస్తుంది కానీ గొడవ ఎందుకు? ఇప్పుడు అయిపోయింది కదా ఈ 30 నిమిషాలు. అన్న నువ్వు యూట్యూబ్ ఛానల్ కరెక్ట్ అయితే కరెక్ట్ గా మాట్లాడాలి. ప్రభుత్వ పక్షం ఉండొద్దు, ప్రజల పక్షం ఉండాలి. నేను ప్రజల పక్షాన్నే ఉంటాను. నేను ఒక్కనే కాదు బాధితుడు, ఇట్లా ఎంతో మంది చేశారు. అది డిస్కషన్ అంతా నేను కూడా వింటున్నా, నేను కూడా మాట్లాడుతున్నా అట్లనే. కానీ ప్రజాపక్షం ఉండాలి, ప్రతిపక్షం కాదు. నేను ప్రజల పక్షాన్నే ఉంటాను, మాటిస్తున్నాను. ఏముంటావన్నా మా కూర్చున్నావు కాతం, మళ్ళీ అలా డబ్బు కొట్టకపోతే అంటారా? నీకు తెలుసు అది. ఏడిచ్చిర్రు, ఏడ తీసుకున్నారు. అవును, ఏడిచ్చిరు, బెంగళూరు పోయి తెచ్చుకోరు. ఏడిచ్చాడు శివకుమార్ గారి దగ్గర పోయి తెచ్చారు. ఉప ముఖ్యమంత్రి దగ్గర పోయి దగ్గర తెచ్చుకోరు. ఊకుంటాడమని మీరు మళ్ళీ డబ్బు కొట్టకపోతే? వాళ్ళకంత సీన్ లేదు, వాడు ఎవడో 1 రూపాయి లేకపోతే రేపంచి నువ్వు విమర్శించు. రైతులకు కొత్త లేదు, కరెంటు చక్కగా పొద్దున 6 గంటలకు పోయింది, ఇప్పటికూ లేదబ్బా మా కరెంటు. నీకు ఒకటి తెలుసా, మా విలేజ్ లో నువ్వు రా, లేకపోతే నువ్వు అడ్రస్ నేనన్నా నీ దగ్గరకు వస్తా. మా విలేజ్ దగ్గర అప్పుడు ఎట్లా ఉంటుంది కరెంటు, ఇప్పుడు ఎట్లా ఉంటుంది కరెంటు, వాళ్ళే చెప్తారు. వచ్చి ఎంక్వైరీ చేసుకో. ఈమె గొంగడి సునీతకి ఒకసారి ఫోన్ చేయరాదు? ఏమిటికి? ఆమెకు ఓటేసినావు కదా? వేసిన ఏమిటికి? ఓటేసినావు, తలకాయ ఉండి మాట్లాడుతున్నావు అన్నను కాదన్న. ఆమెకు ఓటేసినప్పుడు తలకాయ ఉందా నీకు? వందనా ఏమున్నా ఇలా జీర్ణించుకున్నావు నువ్వు, కల్వకుంట్లా మైండ్లా జీర్ణించుకున్నావు. ఇక తలకాయ ఉందా? వేస్తాం, మత్తుగా వేస్తాం, వాళ్ళు ఎత్తారు వీళ్ళు ఎత్తారు. అందరు కాంగ్రెస్ లో వేసిన వాళ్ళే కానీ ఇప్పుడు మనకి లింగాలు అనుకుంటున్నారు మా పక్కకు. మరి ఆ కాంగ్రెస్ వాళ్ళు మస్తు వేసారు, ఎందుకు ఓడిపోయింది మరి కాంగ్రెస్ క్యాండిడేట్? ఇప్పుడు ఎవరు గెలిచారు? అవునబ్బా, ఇష్టం ఉన్న వాళ్ళకి వేస్తాం. వచ్చిన గవర్నమెంటే అడగాల నువ్వు. నేను అదే అంటున్నా, వచ్చిన గవర్నమెంట్ నే కాదన్నా. ఇప్పుడు గొంగిలిసుంటే పాలిస్తుందా? నువ్వు గొంగిలిసుంటే కేసినావు అని అడుగుంటున్నావు, నేను అడుగుతున్నా. నేను గొంగిలిసుంటే పాలిస్తుందా ఇప్పుడు గవర్నమెంట్? గొంగడి సునీత కాదన్నా, ప్రతిపక్షమా కాదా?
ప్రతిపక్షమే ఓకే. అసెంబ్లీలో ఒక్కరికి ఒక్కరు జవాబు చెప్పొస్తుందా? రేపు ఉంటా చూడు, ఇంకా మళ్ళా పెట్టువను అసెంబ్లీ పెట్టువను మళ్ళా. ఇప్పుడు అవివేకులు అనుకుంటారు మీరు, తిన్నారు అనుకుంటారు. తిన్నోళ్ళు అయితే చూపియాలా, అంటే తింటారు. ఎవరైనా తినకుండా ఎవ్వరు చేయడు. నువ్వు తినలే ఇప్పుడు 2 కోట్లు వాని విమర్శించి వీని నువ్వు తినలే. అందరు కష్టం ఉంటారు. నీతి మంతులు ఈ రోజులలో దొరకాలంటే ఎవ్వరు దొరకడు, 100కి ఒక్కడు కూడా దొరకడు. అట్లా దొరికితే నాలాగానే ఉంటారు. మళ్ళా తింటారు చిప్పబట్టుకొని. 2 కోట్లు కాదు, 1 రూపాయి కూడా నేను కాంగ్రెస్ పార్టీ దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర తీసుకున్నోనివైతే విమర్శించాలా బా, నువ్వు తీసుకోనివైతే విమర్శించాలా. రైతులకు ఎందుకు వేస్తలేరు, ఏమైంది, ఏం గవర్నమెంట్ 7,700 కోట్లు ఎక్కడ పోయినాయి? వాడే చెప్తున్నాడు. మీకు సిగ్గుండాల కొద్దిగానన్నా, నేను గవర్నమెంట్ జాబర్లకు వేసినా ఆ పైసలు అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. మీరెందుకో విమర్శించారు. సరే, ఎక్కడో ఒక దగ్గర అయింది కదా పని, ఒకటి అవుతుంది, ఏముంది? ఇదే నువ్వు డబ్బు దాన్ని విమర్శించకపోదువా? టోటల్ ఎందుకు విమర్శిస్తారు? వాళ్ళు తీసుకోలే కాబట్టి విమర్శిస్తారు. ఇప్పుడు కాదన్నా, ఉద్యోగులకైనా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రైతులకి వస్తుంది కదా, ఒక 10 రోజులు. పిహెచ్డి చేసిన ఎంతసేపు చెప్పు పిహెచ్డి అంటారు. నీ పిహెచ్డి నాకు 10తో సమానం. 192లో 93లో అయిపోయింది ఇది. సరే, ఇప్పుడు ఎందుకు ఇంత కోపం ఎందుకన్నా? కోపం ఎందుకన్నా, నీకెందుకన్నా వాళ్ళ మీద అంత కోపం ఎందుకన్నా? జరగవచ్చు, నీ తప్పో వాళ్ళ తప్పో జరగవచ్చు. జైలు వేయొచ్చు, దీన్ని తిప్పల పెట్టవచ్చు, కొట్టొచ్చు కూడా. నన్నే కొట్టంగా, నేను కొట్టకపోతే ఏమవుతుంది కానీ కొట్టొచ్చు కూడా. ఏదో నీ పొరపాటు అయితేనే వాళ్ళు కొట్టిరు, దాన్ని గిట్లెత్తుకుంటేనే గట్ట కొట్టిరు. ఇప్పుడు కూడా నువ్వు ఇట్లా ఎత్తుకుంటే ఎలాగో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా నువ్వు అట్నే ఎత్తుకుంటే ఇట్లా అవుతుంది నీ పని. మరి ఇప్పుడు నువ్వు తిట్టినట్టు కూడా నేను తిట్టలేదు. నువ్వు ఇప్పుడు తిట్టినావు. ఎవరిని నేను తిడతారబ్బా, నేను తిడతారు కూడా. నాలాంటి వాళ్ళు చాలా మంది తిడుతున్నారు, నేను చూస్తూనే ఉన్నా. అదే నన్ను తిట్టినా ఓకే, కానీ వేరే వాళ్ళని తిట్టకండి, ఎందుకంటే అనవసరంగా. మంచి మాట చెప్తున్నావు అన్న. వేరే వాళ్ళని తిట్టకన్నప్పుడు నీ ఛానల్ మూసుకో అన్న, పెట్టకు, నీ ఛానల్ పెట్టకు. ఇప్పుడు మల్లిగాడు వాళ్ళే డివైడ్ అయ్యారు కదా ఇద్దరు. వాడు ఏం చెప్తున్నాడు, ఇంకొకటి ఏం చెప్తున్నాడు. అయినా నేను నమ్మను. అలా ఎంత జరిగిందో ఏం పోయిందో మనకు తెలియదు. ఆయన ఇప్పుడు ఏదో విమర్శించినంత మాత్రాన వారి మాట నమ్మితే మాత్రం మనం కూడా ఆగమవుతాం. అది ఎంతవరకు వస్తుంటే తెలుస్తుంటది అది. సరే కానీ తిన్నారా మధ్యాహ్నం? తింటే ఎట్లుంటది అన్న, తిన్నకనే ఒడిస్తున్నా. ఇంకా తింటే ఇంకా మంచిగుండు. ఇంకొక తుక్కేస్తే ఇంకా మంచిగా మాట్లాడదు. నేను తినిపోయి అలసిపోయినప్పుడు తినిపో నాకు మాట ఇయ్యన్నాను. తినిపో అన్నం తినిపో అన్న అంటున్నా. మాట ఇయ్యన్నా. నీ యూట్యూబ్ ఛానల్ కరెక్ట్ గా నడవాలనా వద్దా? నడవాలంటే ప్రజాపక్షం ఉండు. నేను ప్రజల పక్షానే ఉన్నా, ప్రజల పక్షానే ఒకటి చెప్తింటావానే, మన సొమ్ము తినొచ్చు. నేను ఒక్కటి చెప్తాను, తినలేదు. తినలేను అయితే మంచిగా విమర్శించాలి. తిన్నోను అయితే ఒకటి చెప్తాను, అది కూడా చెప్తున్నాను. తిన్నోను అయితే ఓ చిన్న మాట విమర్శించు, చిన్నది విమర్శించు. దొరకబట్టుకోదాన్ని దొరకబట్టుకొని చిన్న మాట విమర్శించు. ఇప్పుడు దావస్ పోయిండు, ఏం తెచ్చిండనా పేపర్లలో 100 కోట్లు పేపర్ల 33,000 కోట్ల అని అంటారు. వచ్చినాయి అన్న ఇప్పుడు అవి? బాగుపడ్డామా మనం? నేను ఇప్పుడు వచ్చినాయి అన్నది. అది ఇప్పుడు భవిష్యత్తులో పెడతామని అన్నారని పేపర్లు గట్లే తయారయ్యారు, యూట్యూబ్లు గట్లే తయారయ్యారు, రాజకీయ నాయకులు గట్లే తయారయ్యారు. ఎట్లా మంచి బుద్ధిమంతులను మీరు ఆగం చేస్తున్నారు. మీరు అందరూ తేడేం లేదు అలా. నువ్వు నేనే తేడేం లేదు. నీలాగా నేను మాట్లాడాలంటే ఒక కార్యకర్తను వాడు నాకు ఇట్లా చేసిండు అట్లా చేసిండు, నేను ఇవన్నీ చెప్తున్నా. నువ్వెందుకో చెప్పవు అట్లా? మొత్తం వాండప్పే కొడితే ఎట్లుంటది అన్న? నేను డప్పు కొట్టి చూపెట్టాను అన్న. పొలంలో పోయి కాలు మొచ్చినప్పుడు లేదా అన్న? నేను ఎవరికి మరి నేను వేసుకో కానీ టీఆర్ఎస్ కేయకు. అవును, బీఆర్ఎస్ కేయకన్నా మా జాబ్లు అమ్ముకున్నారు కాబట్టి చెప్పినాం. ఎవడే అమ్ముకురు అని మాట్లాడుతూ ఒకటి చేసిన గవర్నమెంట్ అమ్మినోడు. మరి గవర్నమెంట్ జాబ్ కదా, మీ అసలు అన్యాయం చేయొద్దని సిగ్గుచేరం ఉండదు దానికి. మరి ఇప్పుడు అరెస్ట్ చేయాలి కదా అధికారం ఉన్నప్పుడు. అవును, అప్పటికే చేసిరు. 70 మందిని చేసిరు. ఏం చేసినావు? 70 మంది 70 మంది చేసిరు. నేను అన్న టీఎస్పీ చైర్మన్ అలా నువ్వు ఉంటావు, నిన్ను కూడా అరెస్ట్ చేస్తారు. 29 దాటినాక అలా కూడా నువ్వు ఒకరు ఉంటావు. అప్పటికే చాలా 100 కోట్లకు ఎదిగిపోతావు నువ్వు, నాకు తెలుసు అది. అలా నువ్వు కూడా ఒక ఉంటావు. అలా నేను 100 కోట్లకు ఎదిగిపోయింది. ఎదిగిపోతావు. ఇట్లా ఉంటే ఇట్లా మాట్లాడడానికి ఎదిగిపోతే ఏం చేస్తావు?
అన్నా నేను దొంగలకే ఉంటుంది అన్న రాజ్యం, దొంగలకే ఉంది ఇప్పుడు రాజ్యం. అన్నా నేను ఇప్పుడు వాళ్ళకంటే పెద్ద దొంగ ఇప్పుడు వచ్చినోడు, కేసీఆర్ కంటే పెద్ద దొంగ ఇప్పుడు వచ్చినోడు. డప్పు కొట్టిరు, గెలిపించిరు. వీళ్ళు తప్పు చేస్తే వీళ్ళని కూడా అడుగుదామన్నా, మీరు వరి కాకుండా అన్న. ఎప్పుడు అడుగుతామన్నా? అరే ఓపిక పట్టన్నా, ఉత్సాహం డిసెంబర్ 2029 డిసెంబర్ 11 తారీఖు అడుగుతావా, 9 తారీఖు అడుగుతావా? ఆపుకో అన్న, కొంత ఉత్సాహమే అవుతలేదు. షుగర్ అనొద్దు అన్న, అట్లా అనొద్దు. ఉత్సాహం అవుతలేదా? జరిగేటి అడుగుతున్నాం మేము. మాకు తెలుసు 200 యూనిట్ ఫ్రీ అన్నాడు, అది రాదు. బస్ ఫ్రీ కూడా ఎందుకో చెప్తాను, బస్ ఫ్రీ కూడా ఎందుకు? అవునన్నా, ఒక్కటి అడుగుతా, నేను విలేకరు కదా నువ్వు. నేను అడిగిన క్వశ్చన్ అదా, 35 నిమిషాలు అవుతుంది ఎందుకు ఇక? కానీ ఒక్కటే క్వశ్చన్, ఒక్క 2 నిమిషాలు మాట్లాడు నాతో గంటే. కాదన్నా, నేను ఒక్కటి అడుగుతాను, దానికి సమాధానం చెప్పు. ఒకటి అడుగు, నేను ఒకటి అడుగుతాలే. సరే ఓకే. ఒకటే 6 ఫ్రీ ఇచ్చిరన్నా, కరెంటు 200 యూనిట్ ఫ్రీ, మహిళలకు బస్ ఫ్రీ, రైతు బంధు 1500, 15,000 ఎట్లానికి, మహాలక్ష్మి 2500, అది వదిలే, అది మహాలక్ష్మి 2500. మన ఇది మన మన పింఛని 4000, గృహ నిర్మాణం 5 లక్షలు, గృహ నిర్మాణానికి 5 లక్షలు అయిపోయింది కదా. ఇప్పుడు నేను అడుగుతా ఒక నిమిషం, నేను చెప్తాను, క్వశ్చన్ వేస్తాను, మళ్ళీ నువ్వు జవాబు చెప్తా. ఇప్పుడు అయిపోయినాయి కదా. 6 పథకాలు చెప్పినా నేను ఏం చేసినా నేను చెప్తాను. నాకు సమానం చెప్పి, నేను అడిగిందని సమానం చెప్పు అంటే 2 క్వశ్చన్లు అడుగుతా. ఒక మహిళా ఫ్రీ బస్ ఒకటి ఎందుకు ఎంచుకోండు, 10 లక్షల బీమా ఒకటే ఎందుకు ఎంచుకుంటు నాకు చెప్పు. నేను అది చెప్పే కంటే ముందు నేను క్వశ్చన్ అడుగుతా, నాకు చెప్పాలి. లే నాకు ఈ సమానం చెప్పు. నాకు నువ్వు అడిగినావు క్వశ్చన్ ఏమన్నా సమానం చెప్తాను, నేను క్వశ్చన్ వేసినా సమానం చెప్పు. అవునన్నా, దానికి సమాధానం చెప్పు. మహిళలకు ఫ్రీ బస్సే ఫస్ట్, లేకపోతే 10 లక్షల బీమా ఫస్ట్, ఈ 2 ఎందుకు ఎంచుకోను నాకు చెప్పు. దేవుడు, నేను రేవంత్ రెడ్డిని కాదు అడగాల్సిన ప్రశ్న, ఆయన అడగాల్సింది నన్ను. నీకు తెలిసే నువ్వు చెప్తలేవు, నీకు తెలుసు. అరే ఎందుకు ఎంచుకున్నా అనేది నీకు తెలుసు, చెప్తలేవు నువ్వు. నువ్వు చెప్పకుండా నీకు అర్థమైంది, నాకు అర్థమైంది, నీకు అర్థమైందని నాకు అర్థమైంది. నువ్వు చెప్పకుండా నేను చెప్తాను. సరే నువ్వు చెప్పకుండా నేను చెప్తాను. మహిళలకు ఫ్రీ బస్సు ఇప్పుడు వాని మీద బాడేని పడదు, అడిగేటోడు లేడు, అది మూసుకపోయేదాకా ఓకే, సంస్థ మూసుకపోయేదాకా ఓకే. ఇది కూడా సత్యం, నా సొంతోడు ఎన్నో యాక్సిడెంట్ అయితే అయ్యేది ఖర్చు. అది నీకు గవర్నమెంట్ నీవు వాల్యూ ఉంటే పింఛన్ ఎందుకో 4000 చేయలేదు, ఎందుకన్నా ఫస్ట్ ఎంచుకోలేదు. రైతు బంధు 15,000 ఫస్ట్ ఎందుకు ఎంచుకోలేదు. కరెంట్ ఫ్రీ 2,000 యూనిట్లు ఎందుకు ఎంచుకోలేదన్నా. ఇది బాడని పడుతుందనే కదా ఎంచుకోండి. ఆ విషయం నాకు తెలియదు, నేను కాంగ్రెస్ పార్టీ కాదంటే నేను పీజీ చేసినా అంటావు, నేను అన్ని చేసినా అంటావు, నాకు ఇది తెలుసు అది తెలుసు అంటావు, నీకు ఇది ఎందుకు తెలియదు అన్న? పిహెచ్డీ చేసినంత మాత్రాన అన్ని తెలవాలని రూల్ ఉందా? అబ్బా ఇక అందుకే గిట్లుందన్న లోకం, నియాసం వాళ్ళకి గిట్లుంది కాబట్టి గిట్లుంది లోకం. సరే అన్ని అడిగి ఇన్ని క్వశ్చన్లు అడిగినావు ఇంతకు ముందు, నేను ఒక్క క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. చెప్పు. కేటీఆర్ 2018లో అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి నెలలోనే 5 లక్షలు ఇస్తే ఇల్లు కట్టుకోండి, ఇళ్ల స్థలాలు ఉన్నాడు అన్నాడు, ఇచ్చిండా? అవును, ఇయ్యలేదు అని పక్క కూర్చోబెట్టినప్పుడు తప్పేముంది మరి? ఒక్కనాడన్నా ఫోన్ చేసినావను ఎవరికి? కేటీఆర్ గానీ, కేటీఆర్ అని కానీ, కానీ అప్పుడు నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టినావా? ఓటేం టీఆర్ఎస్ ఓటేమని చెప్పిన వాడికి. నీకు యూట్యూబ్ ఛానల్ పెట్టినావా? అప్పుడు నీకే ఫోన్ చేసి టీఆర్ఎస్ కోటేమని చెప్పేసి అప్పుడు కూడా వీళ్ళు మధుప్రియ, సాయి చందు, బిత్తిరి సత్తి వీళ్ళంతా తిరిగారు కదా. బిత్తిరి సత్తి వాళ్ళు పైసలు తీసుకొని యాక్టర్లు, నీలాగా కాదాలు, ఎప్పటికి ఉండేటోళ్ళు కాదు. వస్తారు ఏషం వేసుకొని పోతారు, నువ్వు అలాంటివేనా? సరే వాళ్ళకి కాదు, ఇంకా మీడియా వాళ్ళకైనా సరే, ఇంకా బీఆర్ఎస్ వాళ్ళకైనా సరే, ఎవరికైనా మీరు అంటే ఒక్కసారన్నా ఫోన్ చేసి మరి ఏమయ్యా 2 ఫోన్ కాదు, వాడు ఇయ్యలేదు, పక్క కూర్చోబెట్టిరు, నీ బాధ ఏంది మరి ఇప్పుడు? సరే ఇంకోటి, అప్పుడు కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, 2 ఫోన్ చేసి ఇంకేం ఇయ్యలేదు, ఇయ్యలేదు, అసలు ఆ మాటే అనలేదు. దానికి దీనికి బేరీజా? నేను చెప్తాను, మంచి క్వశ్చన్ ఇప్పుడు. వాడు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, కరెక్టే, ఇయ్యలేదు కరెక్టే. వీడు ఇస్తా అని ఎలక్షన్ల ముందు ఒప్పుకున్నాడు, ఎలక్షన్ తర్వాత అసెంబ్లీలో ఆ మాటే అనలేదు అన్నాడు. వాడు పెద్ద దొంగనా వీడు పెద్ద దొంగనా? నువ్వే చెప్పు.
వాళ్ళు కూడా ఇస్తాను ఇవ్వలేదన్న ఇప్పుడు ఈయన మాట తప్పుతున్నాడు. మాట ఏం లేదంటున్నాడు పట్టి విక్రమార్క, ఆ మాటే అనలేదు ఎలక్షన్ అలా అంటుడు. వాడు దొంగనా వీడి దొంగనా నువ్వే చెప్పు. ఈయన మాట తప్పడము అబద్ధం చెప్పడం తప్పే, కానీ అతను ఇస్తాను అతను కూడా ఇవ్వలేదు కదా అంటున్నా. ఇప్పుడు వచ్చినావు దారికి, నువ్వు కరెక్ట్ మాట మాట్లాడుతున్నావు. ఎవడైనా రాజకీయ నాయకుల తెరువు పోతే మన సొడ్డలం ఆగమవుతాము. నీ అసలు ముఖం మార్చినావు అన్న. 42 నిమిషాల నుంచి నన్ను తిడుతున్నావు, ఓకే కాదన్న. చాలా వేల కాల్స్ కూడా చేస్తున్నారు. ఛానల్ నడవాలని ఒకటే కాదు, ఛానల్ నడవాలంటే ఉండాలంటే ఇట్లాంటివి వస్తాయి, ఆటపోట్లు వస్తాయి. కరెక్ట్ ఉంటే ఇట్లాంటి ఫోన్లు రావు నీకు. ప్రజాపక్షం ఉండు, పాలకపక్షం కాదు, ప్రజాపక్షం ఉండు. ఈ యూట్యూబ్ నడవాలంటే ప్రజాపక్షం ఉండు. ఓకే, దానికి మళ్ళీ నేను ఫోన్ చేసి నీకు థ్యాంక్స్ చెప్తా. ప్రతిదాన్ని ఎత్తి చూపు. ఎత్తి చూపితే నేను మళ్ళీ ఫోన్ చేసి నీకు థ్యాంక్స్ చెప్తా. కాదన్న, కేసీఆర్ హామీలు అన్ని అమలు చేసిన అంటే ఇచ్చిన మాట అట్లా మాట్లాడతాడు ఈయన. హామీలు అమలు చేయలేదు, వాడు కూర్చిపోయిండు. కాదు, వాళ్ళకి ఒక్కసారి ఫోన్ చేసిరా మీరు? మళ్ళీ అట్లా మాట్లాడతాడు. నువ్వు యూట్యూబ్ ఛానల్ అప్పుడు పెట్టినావా? నాకు కాదు, యూట్యూబ్ ఛానల్ డిఆర్ఎస్ కోటేమని చెప్పిన వాళ్ళకి ఎప్పుడైనా చేసిరా? సరే, మీకు ఎవరైనా చేసిరా? మళ్ళీ అట్లా అంటాడు. చెప్పినాం, చేసినాం, అయింది, అయిపోయింది, గతం కదా. నువ్వు ఇప్పుడు వాడున్నాడా గవర్నమెంట్ లో? రేవంత్ రెడ్డి ఉండా? మరి వాడు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే వాళ్ళనే క్వశ్చన్ చేయన్నా, నేను ఒప్పుకుంటున్నా దానికి. నేను అడుగును కదా, మీరు అడిగిర్రు ఎప్పుడన్నా? నువ్వు అడుగుతున్నావు కదా, ఇప్పుడు నన్ను నువ్వు అడుగుతున్నావు కదా. కాదన్నా, ఎంతసేపు చెప్పు. స్వార్థం ఉందన్న, నువ్వు ఏనాడు పైకి రావు. చూడు, నువ్వు స్వార్థం చాలా ఉంది నీ దగ్గర. నేనేమన్నా? నీ స్వార్థం చాలా ఉందన్న నీ దగ్గర. ఏనాడైనా పైకి రావును గుర్తించుకో. నేనే కట్ చేస్తున్నా.